హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ది ఉపవాచకం చూస్తూ ఉన్నాము. ఇది సుమారు 100 సంవత్సరాలకు పూర్వము జరిగినటువంటి ఒక నిజమైనటువంటి ఒక కథ అనమాట. ఆంగ్ల విద్య రావడానికి, ఇంగ్లీషు రావడానికి పూర్వము భారతదేశంలో విద్యను అభ్యసించడానికి గురుకులాలు ఉండేవి. గురుకులాలు అంటే ఏంటంటే వాళ్ళు అక్కడికే గురువు దగ్గరికి వెళ్ళి విద్యని అభ్యసించేటువంటి వాళ్ళు అనమాట. కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఇళ్ల నుంచి ఆ యొక్క గురువు దగ్గరే ఉండి చదువు అనేటువంటిది నేర్చుకోవాలన్నమాట. అక్కడే విద్యార్థులు నివసిస్తూ గురువు దగ్గర విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత తమ ఇళ్లకి వెళ్లేవాళ్ళు అనమాట. దాన్నే గురుకులము అనేటువంటి వాళ్ళు అనమాట. ఒక గురుకులంలో వరదరాజు అనేటువంటి అబ్బాయి ఉండేవాడు. తన తోటి వారందరికంటే చదువులో వెనకబడి ఉండేవాడు, బాగా చదువుకోడు. అందువల్ల గురువు ఎంత బోధించినా అతనికి చదువు వంట పట్టడం లేదు. అంటే తనకి చదువు అనేటువంటిది రావడం లేదు. ఎంత చెప్పినా కానీ చదువు అనేటువంటిది రావడం లేదు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. కొన్ని రోజులు అయిన తర్వాత చివరకు గురువుకు ఓపిక నశించింది. అంటే గురువుకి చెప్పడానికి ఓపిక అనేటువంటి లేకుండానే పోయిందనమాట. వాడికి చదువు చెప్పే బదులు గమ్మునుండొచ్చు అనేసి అనుకున్నాడు. వరదరాజు అవివేకతకు విసిగిపోయినటువంటి గురువు వీడికి చదువు అబ్బదు అని చెప్పేసి అన్నారనమాట. అబ్బా, వీడికి అసలు చదువే రాదు, చాలా ఇబ్బంది పడతాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఇక ఈ గురుకులంలో ఉంచడము వ్యర్థము అని తలచి, అంటే ఈ గురుకులంలో ఉండడము మంచిది కాదు, వీడిని అతని ఇంటికి పంపించమని అనుకోవాలని అనుకున్నాడు అనమాట. వెళ్ళిపోమని చెప్పాడనమాట. నువ్వు ఇంటికి వెళ్ళిపోయా, నా వల్ల కాదు నీకు చదువు చెప్పడం అని చెప్పేసి పంపించేశాడు. అతడు చేసేది లేక ఇంటికి బయలుదేరాడు. దారిలో వెళ్తూ ఇలా అనుకున్నాడు, నా తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. అంటే నా యొక్క నాన్నగారు వచ్చేసి సంస్కృతంలో బాగా పండితుడు, ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందారు, మంచి పేరు ప్రఖ్యాతులు పొందారనమాట, మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ నేను ఎందుకు పనికిరాని వాణ్ణయ్యాను, నా జీవితం ఎందుకు అని విచారిస్తూ విరక్తితో నడుస్తూ ఉన్నాడు అనమాట. అబ్బే, నేను చదువుకోలేకపోయాను, మా నాన్నగారు వచ్చేసి మంచి పండితులు, సంస్కృతంలో మంచి పండితులు, నాకు అసలు చదువే రావడం లేదు, నా జీవితం వేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ విరక్తి చెందుతూ నడుస్తూ ఉన్నాడు అనమాట. దారిలో నీరు తాగడానికి ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి చుట్టూ ఉన్నటువంటి రాతి గోడలో గాడి కనిపించింది. బొక్కెనతో నీళ్లు తోడడానికి ఉపయోగించే తాడు వేలాడుతూ కనిపించింది. నీళ్లు తోడే ప్రతిసారి తాటి రాపిడికి రాతి గోడలో గాడి ఏర్పడినట్లుగా అతడు గ్రహించాడనమాట. మామూలుగా వచ్చేసి దారిలో ఒక నీరు దాగం వేసింది ఒక బావి చూశాడు. రాతి గోడలో గాడి కనిపించింది అనమాట. ఏదో గాడి కనిపించేసరికి బొక్కెన అంటే బకెట్తో నీళ్లు తోడడానికి ఉపయోగించేటువంటి తాడు వేలాడుతూ కనిపించింది అనమాట. నీళ్లు తోడే ప్రతిసారి తాటి రాపిడికి, ఆ యొక్క రాపిడికి ఏమవుతుందంటే గోడలో కాస్త గీతలు పడుతూ ఉందన్నమాట. అతడు గ్రహించాడు. కొంతసేపు పరీక్షగా ఆ ఘాటిని చూశాడు. అతని ఆలోచనలో ఒక మెరుపు మెరిసిందనమాట. మృదువైన తాటి రాపిడికి కఠినమైనటువంటి రాతి గట్టుపై గాడి ఏర్పడినట్లే నిరంతరం ప్రయత్నం చేస్తే నేను కూడా విద్యావంతుని కాగలను కదా. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇది గాడి అంటే వచ్చేసి రాపిడి అనమాట. బాగా అంటే ఒక గీత మాదిరిగా గీతలు అనమాట. ఇప్పుడు వచ్చేసి బావిలో నీళ్లు తోడి అక్కడ ఆ యొక్క లాగేటప్పుడు గీత పడింది అనమాట గోడకి. సో ఈ విధంగా రాపిడికి కఠినమైనటువంటి రాతి గట్టుపై ఆ యొక్క రాపిడి అనేటువంటిది పడి రాపిడికి ఆ యొక్క గరుగ్గా తయారైందనమాట. రాతి గట్టుపై గాడి ఏర్పడినట్లే మనకు నిరంతరం ప్రయత్నం చేస్తే నేను కూడా విద్యావంతుని కాగలను కదా. అంటే మృదువైన తాటి రాపిడికి, బాగా మృదువుగా తీసినటువంటి తాటి రాపిడికి వచ్చేసి గట్టు వచ్చేసి ఏమైపోయింది, బాగా గరుకుగా తయారైందనమాట. సో సాధనమున పనులు సమకూరు దరిలోనా అన్నట్లుగా, అంటే మనం చేసేటువంటి సాధనము అంటే మనము వర్క్ అనేటువంటిది బాగా ఎక్కువగా కానీ చేసినట్లయితే, మనము వాటి నుంచి సాధించినట్లయితే, ఎక్కువగా వాటి నుంచే అభ్యాసం కానీ చేసినట్లయితే ఈ యొక్క భూమి పైన సాధించలేనటువంటిది ఏదీ లేదు అన్నట్లుగా ప్రయత్నం చేసే ఫలితం తప్పకుండా ఉంటుందన్నటువంటి దృఢ నిశ్చయంతో వరదరాజు తిరిగి గురుకులానికి వెళ్ళాడనమాట. తర్వాత గురువుకు నమస్కరించి, ఇంతకాలం నన్ను మీరు భరించారు, ఇంకా కొంతకాలం మీ గురుకులంలో ఉంచడానికి అనుమతించండి అని అన్నాడు.
ఎంత కష్టపడినైనా సరే నేను విద్యను అభ్యసించి గొప్ప విద్యార్థిగా వెళ్తాను, ఇక నుంచి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అతనిలో కలిగినటువంటి మార్పుకు గురువు సంతోషపడి అలాగేనని ఒప్పుకున్నాడనమాట. అతడు నిద్రాహారాలు లెక్క పెట్టక కార్యదీక్షతో కొంతకాలానికి అన్ని విద్యల్ని చకచక నేర్చుకున్నాడనమాట. పండితుడయ్యాడు. దేవగిరి రాజకులులో ఆస్థాన పండితుడయ్యాడనమాట. పాణిని రచించినటువంటి సంస్కృత వ్యాకరణాన్ని అధ్యయనం చేసి వ్యాకరణ పాండిత్యాన్ని పొందాడనమాట. అనేక సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యలు రచించాడు. అవి నేటికి అందరి చేత పఠించబడుచున్నవి. అనుకున్నది సాధించాలని ఎవరైతే పట్టుదలతో నిరంతరం కఠోరంగా కృషి చేస్తారో వారికి విజయం అనేటువంటిది లభించడము తథ్యము అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.